హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దాబా స్టైల్ హరియానీ చికెన్. ఇది కామన్గా అయితే గ్రీన్ కలర్ ఉంటుంది. నేనైతే కొంచెం తెలంగాణ స్టైల్లో చేశాను. ఇందులో కొంచెం కారం పొడి వేసుకున్నాను. వాళ్ళైతే ఓన్లీ గ్రీన్ చిల్లీస్ వేసుకొని చేసుకుంటారు. సో మీకు ఇది ఏ విధంగా చేసుకోవాలి హరియానీ దాబా స్టైల్ చికెన్ అనేది నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాబా స్టైల్ హరియానీ చికెన్ కోసం నేనైతే ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని నేనైతే ఉప్పు నీటిలో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. మనం ఏ చికెన్ కర్రీ వేసుకున్నా కానీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని ఉప్పు నీటిలో నానబెట్టాలి. అలా నానబెడితే ఏమవుతుందంటే చికెన్ అనేది జ్యూసీగా రెడీ అవుతుంది. మీరు ఎలాంటి చికెన్ ఐటమ్ వేసుకున్నా కానీ ఈ టిప్ని మీరు ఫాలో కాండి. నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని ఒక 2 సార్లు ఈ చికెన్ ఒక 2 సార్లు కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఈ హరియానా చికెన్ కోసం మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఇలా కట్ చేసుకున్న ఉల్లిగడ్డల్ని ఒక 2-3 వేసుకుందామండి. ఇందులోనే కొన్ని లవంగాలు, 3 యాలకులు, ఒక దాల్చిన చెక్క ఇలా వేసుకుందామండి. వేసుకొని వీటిని మిక్సీ పట్టుకుంటాం. ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఇందులోనే మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్ పేస్ట్ కూడా ఇలా వేసేద్దాం. వేసి కలుపుకుందాం. ఆనియన్ పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చికెన్ వేసుకుందాం. ఈ చికెన్ ఇందులో మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వేసుకుందాం. అల్లం వేసుకొని మరొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇలా చికెన్ని మనం ఒక 10 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలానే కారం వేసుకోవాలి. కారం నేను కొంచెం తక్కువ వేస్తున్నా. దీంట్లో మనం ఇంకా వేరే కారం కోసం పచ్చిమిరపకాయలు కూడా వాడతాం. సో కారం పొడి చూసి వేసుకోవాలి. ఇందులో గరం మసాలా వేసుకోవాలి. అలానే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. నేను ఉప్పు నీటిలో నానబెట్టాను కాబట్టి కొంచెం తక్కువనే ఉప్పు వేసుకుంటున్నా. మీరైతే జాగ్రత్త చూసి వేసుకోండి. వీటన్నిటిని ఇప్పుడు మంచిగా కలిపి ఉప్పు, కారం, మసాలా, పసుపు మొత్తం ఈ చికెన్కి పట్టించే విధంగా మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనము మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. అలా అయితేనే చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది. ఇలా చికెన్ని ఒక 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇందులో మనము మిరియాల పొడి వేసుకోవాలి. వేసుకొని మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ మంచిగా ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి అన్నిట్లో మంచిగా కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మరొక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరను మనం కాడతో సహా వేసుకోవాలి. కాడలు కంపల్సరీ ఉండాలి, ఉంటేనే ఫ్లేవర్ అనేది ఎక్కువ వస్తుంది. కొత్తిమీరతో పాటు పుదీనా వేసుకోవాలి. అలానే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను కాబట్టి నేను ఏం చేశాను, ఇందులో కారం తక్కువ వేసుకున్నాను. హరియానీ చికెన్ అయితే కంపల్సరీ గ్రీన్లో ఉంటుంది. నేను కొంచెం తెలంగాణ ఫ్లేవర్ మనకు రావాలి కాబట్టి కొంచెం కారం వేసుకున్నాను. వాళ్ళైతే మొత్తం గ్రీన్ చిల్లీతో చేస్తారు. దీన్ని మనం మిక్సీ పట్టుకొని ఈ కుక్ అయిన తర్వాత ఇందులో వేస్తాం. ఇలా చికెన్ ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని ఇందులో వేసేద్దాం.
వేసేసి మంచిగా కలుపుకుందాం. ఇలా మరొక 3 to 5 minutes దీన్ని కుక్ చేసుకుందాం. ఇలా ఒక 5 minutes కుక్ చేసిన తర్వాత మనం ఇందులో వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో స్లోగా కుక్ చేసుకుందాం. ఇలా ఒక 8 to 10 minutes కుక్ చేసిన తర్వాత ఒక 4 మిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. మధ్యలో చీల్చుకొని వేసుకొని కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే హరియాని డాబా స్టైల్ చికెన్ రెడీ అయిపోయినట్టు. ఒక 2 నిమిషాలు చికెన్ని కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. చూడండి, హరియాని స్టైల్ డాబా స్టైల్ చికెన్ రెడీ అయిపోయింది. ఎంత బాగొచ్చింది చూడండి. ఇదైతే అన్నంలోకి అయినా సరే, రోటీలోకి అయినా సరే ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసుకొని ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.